బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఒక ఫ్లైఓవర్ కుప్పకూలిపోయింది. ఫ్లైఓవర్ కుప్పకూలిపోయినప్పుడు అక్కడ చాలామంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ శిథిలాల కింద చాలామంది కార్మికులు ఉన్నారని భావిస్తున్నారు. ఇప్పటికే 12 మంది కార్మికులను రక్షించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అది నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చెన్నై బెంగళూరు హైవేపై ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఒక్కసారిగా ఉన్నట్టుండి ఫ్లైఓవర్ కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోవడంతో అక్కడ కార్మికులు ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఆ ఫ్లైఓవర్ కుప్పకూలిపోవడంతో పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. ఆ శిథిలాల కింద కుప్పకూలిపోయిన శిథిలాల కింద చాలామంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ శిథిలాలను ఇప్పుడు తొలగిస్తున్నారు. ఇప్పటికే 12 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిపోయిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చెన్నై బెంగళూరు హైవేపై ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు పెద్ద శబ్దంతో ఈ నిర్మాణం కుప్పకూలింది. ఆ సమయంలో మిగిలిన కార్మికులు పక్కకు పరుగులు తీశారు. కానీ అప్పటికే ఆ శిథిలాల కింద చాలామంది కార్మికులు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. శిథిలాలను ప్రస్తుతం తొలగిస్తున్నారు. తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. శిథిలాల కింద ఇంకా ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో, ఆ షిఫ్ట్లో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ప్రస్తుతం ఎంతమంది సేఫ్గా ఉన్నారనే విషయంపై కూడా అధికారులు ఒక పక్క ఆరా తీస్తూనే వెంటనే ఒకటౌట్న శిథిలాల అక్కడి నుంచి తొలగిస్తున్నారు. మెడికల్ టీంను కూడా అక్కడికి రప్పించారు. అంబులెన్స్లను సంఘటనా స్థలానికి రప్పించారు. మెడికల్ టీం కూడా సంఘటనా స్థలంలో ఉంది. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. సిమెంట్ రాడ్లు ఇవన్నీ వాళ్ళపైన కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు ఇప్పటికే 12 మందిని రక్షించినట్టుగా తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెన్నై బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అది నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆ ఫ్లైఓవర్ కుప్పకూలిపోయింది. దీనికి బాధ్యులు ఎవరు అనే దానిపైన ఒక పక్క ఆరా తీస్తూనే మరోపక్క సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ సమయంలో అనే విషయంపై ఆరా తీస్తూనే మరోపక్క సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆ దారిలో ఒక్కసారిగా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఆ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలడంతో ట్రాఫిక్ కూడా జామ్ అయింది. దీంతో సహాయక చర్యలకు కొంత విఘాతం కలిగింది. కానీ అటు వెళ్ళే ట్రాఫిక్ను కూడా కాసేపు ఆపేసి ట్రాఫిక్ను నియంత్రిస్తూనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా చాలామంది కార్మికులు ఉన్నారు. ప్రొక్లైనర్లతో శిథిలాలను పక్కకు తొలగిస్తూ ఆ శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను రక్షిస్తున్నారు. కార్మికులు కూడా స్వచ్ఛందంగా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి వచ్చి క్రేన్ల సాయంతో ప్రొక్లైనర్ల సాయంతో శిథిలాలను పక్కకు తీస్తూ ఒకవేళ ఆ శిథిలాలను తీసే క్రమంలో కూడా లోపల చిక్కుకున్న కార్మికులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా ఈ శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మెడికల్ సిబ్బందిని కూడా వెంటనే ఘటనా స్థలానికి రప్పించారు. అంబులెన్స్లను కూడా ఘటనా స్థలానికి రప్పించారు. ఇప్పటికే 12 మంది కార్మికులను ఆ శిథిలాల నుంచి బయటకు తీసినట్టుగా తెలుస్తోంది.